मंगली सिंगर कम యాంకర్ कम డాన్సర్ कम ఆర్టిస్ట్ कम చీటర్ మోసకారి మంగ్లీ మాటకారి మంగ్లీ ఒకసారి ఈ వీడియో చూడండి. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు చూడండి. ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా? ఇట్రండి మా తమ్ముడు అండి చూడండి. ఈ ఫేస్ అండి ఆ ఫేస్ నోట్లకి కట్టలు ఎంచుకునే ఫేసా ఇది? నోట్ల కట్టలు ఎంచే ఫేసా? చూడండి చూపియండి మీరు. ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా? ఎందుకు ఎంచుతామండి నోట్ల కట్టలు? పైసలు అంటేనే తెలియదు, అసలు పైసల కట్టలు ఎలా లెక్క పెడతారో కూడా తెలియదు అని మాట్లాడిన మంగ్లీ మరి ఈ రోజు లక్షల ట్రాన్సాక్షన్స్ మీ తమ్ముడి ఖాతాలో ఎలా అయ్యాయి? దయచేసి మీడియా మిత్రులకు ప్రజలకు అందరికీ నా మనవి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా ఫ్యామిలీని దీనిలోకి లాగకండి, నా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, నా ఫ్యామిలీ బాధపడుతుంది అని చెప్పేసి మంగ్లీ మాట్లాడుతుంది కదా. ఒకసారి ఈ వీడియో చూడండి. ఫ్యామిలీ ఏమైపోవాలి, మా నాన్న ఏమైపోవాలి, మా అమ్మ ఏమైపోవాలి? కొంచెమన్నా మీరు ఆలోచించాలి కదా ముందు వెనక. నేను అలా చేస్తానా? నీకే ఫ్యామిలీ ఉందా? వీళ్ళందరూ రోడ్డు పడిన ప్రజలందరూ వాళ్ళ ఫ్యామిలీస్ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించి రక్తం చిందించి వాళ్ళు సంపాదించుకున్న ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకున్న రూపాయి. దయచేసి ఎవరు కూడా అధైర్యపడకండి. మీ డబ్బులు ఇయ్యాల కాకపోతే రేపైనా వస్తాయి కావచ్చు, కానీ ప్రాణం పోతేనైతే తిరిగి రాదు. దయచేసి ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆశ పుట్టిరయ్యా, ఆశ పెట్టిరు, ఆశలు పెట్టి మాకు ముంచురు ఒక వారంలో. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ రోజు మనం ఒక సంచలన విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సమాజంలో పేరున్న వ్యక్తులు తప్పు చేసినప్పుడు అది సామాన్యుడిని ఎంతలా దెబ్బతీస్తుందో చెప్పడానికి ఈ వీడియో మీకు ఒక ఉదాహరణ. అబద్ధపు మాటలతో కాలం గడిపిస్తున్న వారికి కొన్ని సూటి ప్రశ్నలు వేయాల్సిన సమయం వచ్చింది. మంగ్లీ గారు, మీరు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీ తమ్ముడు శుద్ధపూస, అతనికి డబ్బు అంటే ఏంటో తెలియదు అంటున్నారు. మరి మీ ఫ్యామిలీ అంతా కలిసి దిగిన ఆ ఫోటోలు అబద్ధమా, లేక ఆ బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అబద్ధమా? మీ తమ్మునివి కాకపోతే మరెవరివి? పైసలు చూసిన ముఖమేనా నా తమ్ముడిది అని ప్రశ్నిస్తున్నారు కదా. కానీ ఆ డబ్బు సామాన్యుల రక్తం అని మీకు తెలియదా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రెండు అంశాలు. ఒకటి, మంగ్లీ గారిపై వస్తున్న ఆరోపణలు నాకు సంబంధం లేదంటూ, నేను అసలు ఆ స్కామ్ కి ఎలాంటి సంబంధం లేదు, నా తల్లిదండ్రులు నా కుటుంబం చాలా సఫర్ అవుతున్నామని చెప్పేసి మాట్లాడుతుంది కదా. సో ఆమెకే కుటుంబం, ఆమెకే ఫ్యామిలీ ఉందా? అందరికి ఫ్యామిలీస్ లేవా? అంటే ఆ బాధితులందరి ఫ్యామిలీస్ కాదా? అసలు వాళ్ళు ఎవరు అని చెప్పేసి ఈ వీడియోలోనైతే ఈ రోజు మనం తెలుసుకుందాం. 9 మంది అమాయక ప్రజలు తమ రెక్కల కష్టాన్ని పోగొట్టుకొని ప్రాణాలు వదిలారు. వాళ్ళు రోడ్డున పడి ఏడుస్తుంటే కొందరు ఏసీ గదుల్లో కూర్చొని మాకు సంబంధం లేదు అని అబద్ధాలు ఆడుతున్నారు. మంగ్లీ గారు, మీ తమ్ముడు అమాయకుడని మీరు అంటున్నారు. మరి ఆ బ్యాంకు ఖాతాల్లో కదులుతున్న లక్షలాది రూపాయలు ఎవరివి? ఆ ఫోటోలో చెబుతున్న నిజాలేంటి? ఇది కేవలం ఆరోపణలు కాదు, బాధితుల ఆవేదన. నా ఫ్యామిలీ ఏమైపోతుంది, మా అమ్మ నాన్నలు ఏమైపోతారు అని మీరు ఆవేదన చెందుతున్నారు కదా. మరి మీ పేరు వాడుకొని వసూలు చేసిన ఆ డబ్బు వల్ల రోడ్డున పడ్డ వందలాది వేయిలాది కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పటికే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రేమానురాగాలు ఉంటాయి కదా. వాళ్ళ ఫ్యామిలీస్ కాదా? కేవలం మీదే ఫ్యామిలీయా? నేను బంజారా బిడ్డని, గిరిజన బిడ్డని అని గర్వంగా చెప్పుకుంటారు కదా. మరి మీ గిరిజన బిడ్డలే అక్కడ బలైపోతుంటే వాళ్ళ కోసం మీరు ఏం చేస్తున్నారు? కనీసం వాళ్ళను పరామర్శించడానికి కూడా మీకు సమయం లేదా? మీరు తప్పు చేయకపోతే ఇప్పటి వరకు బాధితుల పక్షాన ఎందుకు నిలబడలేదు? అది అలా ఉండగా మీడియా వారు నిజాలు చెప్తే నోటీసులు పంపిస్తారా? అంటే సామాన్యుల బాధ మీకు వినిపించడం లేదా? ప్రజల పక్షాన నిలబడి వాళ్లకు న్యాయం జరగాలని కోరినందుకు మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ మీద మీరు వాళ్ళకి నోటీసులు జారీ చేయడం అయితే ఇదైతే చాలా ఆశ్చర్యకరమైన విషయం అండి. ఇదైతే మంగ్లీ గారు ఆశ ఉండటం తప్పు కాదు, కానీ అత్యాశతో సామాన్యుల కడుపు కొట్టడం క్షమించరాని నేరం. ఒకవేళ ఈ స్కామ్ లో మీ ప్రమేయం ఉందని రుజువైతే మాత్రం ఈ సమాజం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. అందరూ బాగుండాలి అని కోరుకోవడం గొప్ప విషయం, కానీ అది ఇతరుల ప్రాణాల మీదకి రాకూడదు. మీరు తప్పు చేయకపోతే ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడండి, ఇప్పటికైనా బాధితుల పక్షాన నిలబడండి. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మీరు పోరాడండి. అప్పుడు మిమ్మల్ని జనాలు నమ్ముతారు. అంతేకాని మీరు ఎక్కడో ఏసీలలో కూర్చొని నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పేరు వాడుకొని ఎవరో ఏదో చేశారు అని చెప్తే వెర్రి పుష్పాలు ఇక్కడ ఎవరైతే లేరు. జనాలతోనైతే ఆటలు ఆడుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే 9 మంది ప్రాణాలు పోయాయి. ఇంకా లేట్ అయితే, ఇంకా ఆలస్యం అయితే ఇంకెంత మంది ప్రాణాలు బలి
బలైపోతారో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. మనకు కేవలం 700 నుంచి 1000 కోట్లకు సంబంధించిన వార్తలు మాత్రమే వినిపిస్తున్నాయి, కానీ ఈ స్కామ్ వెనుక ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ లాగానే ఉంది. దయచేసి వీలైనంత తొందరగా బాధితులకు న్యాయం జరగాలని గవర్నమెంట్ కూడా చాలా తొందరగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ముందు ఎవరిని కూడా నమ్మకండి. దయచేసి మీరు కాయకష్టం చేసి మీరు సంపాదించుకున్న రూపాయి కూడబెట్టుకొని ఇలాంటి మోసం చేసే వాళ్ళ మాటలు నమ్మి డబ్బులను పెట్టి తర్వాత మీరు ఈ రోడ్డు పాలు కాకండి. దయచేసి ఇలాంటి కంపెనీస్ ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. ఇలాంటి చాలా అంటే చాలా చూస్తున్నాం, అయినా కానీ ఇంకా కూడా మన ప్రజలలో మార్పు రావడం లేదు. దయచేసి గమనించండి, ఇకనైనా మారండి. బాధితులకు న్యాయం జరిగే వరకు మనం పోరాటం ఆగదు. దయచేసి ఎవరు అధైర్యపడకండి, ప్రాణాలు తీసుకోవద్దు, మనం కలిసి పోరాడదాం. ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి, నిజమేంటో అందరికీ తెలియాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.